ఇట్లా క్యాంపస్లు లైబ్రరీ పొద్దున్న చేస్తే లైబ్రరీ న్యూస్ పేపర్లు ఇట్లాంటివి ఏదో ఫ్రీగా పట్టేసారండి. మీరు వెళ్ళండి, మీతో పాటు మీ పక్కన కొలికి కూడా ఒకడు ఉంటాడు, చిచ్చోరే కోతేశం ఇస్తాడు అని పట్టుకుని పోయి అడుగుసబెట్టు. ఏం చేయకూరు అది ఇంటాడు ఒక రాయి అయినా సరే ముద్దలా ఉంటుంది, దాన్ని మార్చి కొట్టి చేసేసి శిల్పంలాగా అవుతుంది. వెంకటేశ్వర తిరుపతిలో వెంకటేశ్వర ఎట్లుండు రాయి ఒకప్పుడు చేసి చేయంగా విగ్రహం అయ్యాడు, ఎంతోమంది పూజిస్తుంటారు. సేమ్ మనం రాయి అనుకోవాలి, ఇట్లాంటి పొజిషన్ తిరుపతి దేవస్థానం అనుకోవాలి. మనం చెక్కొట్టి చూస్తుంటే మనకు ఏదన్నా వస్తూనే ఉంటుంది. దయచేసి మీతో పాటు ఎవరున్నా సరే ఒకరిని తీసుకురండి, కూర్చోండి, కంపల్సరీ అటెండ్. అన్ని ఫ్రీ సెషన్లు మన హైదరాబాద్లో చాలా ఫ్రీ సెషన్లు అయితే అట్లాంటి సెషన్లకు మీరు వెళ్ళాలి, మంచి ఒక లెవెల్లో ఉండాలని కోరుకుంటున్నాం. కానీ ఇట్లాంటి ప్రోగ్రామ్ కండక్ట్ చేసిన సార్ వాళ్ళకు చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్. సో బిఫోర్ ఒక నిమిషం అన్న, అంటే మీరు ఇవన్నీ చేయకముందు మీకైతే ఇంటెన్షన్ ఉండకపోయినా సంథింగ్ ఏదో సాధించాలి, ఏదో కావాలని చెప్పేసి నడిపించింది ఏంటిది ఇంటెన్షన్? ఓకే, థ్యాంక్ యూ సో మచ్ బ్రో. ఇట్లాంటి ప్రోగ్రాంలో మంచి టాపిక్స్ ఉన్నాయి. ఈ టాపిక్స్ మనం బయట నేర్చుకుంటే చాలా కాస్ట్లీ ఉన్నాయి. అసలు మన సారు ఇంత అసలు ఎట్లా అంటే అట్టిపండు ఒలిసి మనకు తినిపిస్తున్నాడు. మనకు చిన్నగా ఉన్నప్పుడు గుర్తుకుందా మీ ఊర్లలో ఇట్లా నిండుకునే అంటుండే, నేను సార్ చెప్తుంటే నాకు చిన్నగా ఉన్నప్పుడు రోజులు గుర్తుకొస్తున్నాయి. మా అమ్మకి ఇట్లా నూనె గిట్ల ఉందా అంటే నూనె నిండుకుంది అంటుండే, చక్కెర ఉందంటే పక్కన వాళ్ళు ఇంట అంటలు వస్తుండే, చాయ్ పత్తి ఇంత పెట్టు చక్కెర పెట్టు అంటుండే, నిండుకునే అని చెప్తుండే. అవును మనకు నిండుకునేంద్రా ఆలోచిస్తుండే, అమ్మ ఇంట్లో లేవు కదా నేను నిండుకునే అని చెప్తుండే మనం అంటుండే. ఆ రోజులన్నీ గుర్తుకొస్తున్నాయి సార్ చెప్తుంటే. నిజంగా అయిపోయినట్టు అనుకోవాలి. మనం చిన్నగా ఉన్నప్పుడు మీకు గుర్తుకుందా, ఇప్పుడు సంక్రాంతి పండుగ వస్తుంది, దసరా వస్తుంది అనుకో, అరే పక్కన వాళ్ళు కొత్త బట్టలు తెచ్చుకోర్రు, మనకు కొత్త బట్టలు లేవు, అమ్మ కొత్త బట్టలు కావాలి, నాయన కొత్త బట్టలు కావాలని అడుగుతుంటుంది. మనం అడుగుతుంటే అంటున్నాం, వాళ్ళు ఎట్కెళ్ళినా డబ్బులు వస్తుండే, మనం ఎట్లయితే డ్రెస్ అయితే ఊహించుకుంటాం, మీకు గుర్తు చేసుకోరు, మనం ఎట్లయితే డ్రెస్ అయితే ఊహించుకుంటున్నాం, షర్ట్ కానీ పాయింట్ కానీ, అది అటు పోయి మనం ఆడికే అదే షర్ట్ తీసుకుంటాం, అదే పాయింట్ తీసుకుంటాం. మీరు గుర్తు చేసుకోరు. మనం దీపావళి నాడు పటాకులు కావాలనుకుంటాం, అటు పోయి ఏడికెళ్ళినా మనం క్యాక్రెట్స్ ఏవైతే కావాలనుకుంటే అవే వచ్చేస్తుంటాయి మన దగ్గరికి. మన సంక్రాంతి పండుగ స్వీట్లో మటన్ చికెన్ ఏదో తినేది అలవాటు ఉంటాయి మనకు, అవి ఆటోమేటిక్గా ఆడికెళ్ళి వస్తూనే ఉంటాయి. మనం కొత్త బట్టలు వేసుకుంటాం, నాన్ననో మమ్మీ ఎవరైనా డబ్బులు ఇస్తే బాగుండు, కొత్త షర్ట్ వేసుకున్న ₹1 ఉండాలంటుండే, అది ఆటోమేటిక్ డబ్బులు వస్తుండే, వాళ్ళు ఇచ్చేస్తుండే అనమాట. మనం ఊహించుకుంటే వాళ్ళము అవి వచ్చేస్తుండే. ఇప్పుడు మన ఇవాళ టాపిక్ కూడా ఏంటంటే, ఏదైతే ఊహించుకుంటావో అయిపోయినట్టు ఊహించుకుంటే అది నీకు ఆటోమేటిక్ వచ్చేస్తాయి. మన చిన్న ఎగ్జాంపుల్ చూడండి, మన ఊర్లో మన పక్కపొంటి అంకుల్ వాళ్ళు ఉంటారు, మన ఇంటి వెనకలు ఉంటారు, మన ఆంటీ వాళ్ళు మన మమ్మీ డాడీ అంటుంటారు, అరే ఆయనకు గవర్నమెంట్ జాబ్ వచ్చిందిరా, ఆయనకు టీచర్ జాబ్ వచ్చింది, పోలీస్ జాబ్ వచ్చింది, లాయర్ జాబ్ వచ్చింది, నువ్వు ఇంట్లో ఏం చేస్తున్నావు, కూర్చుంటున్నావు, తిరుగుతున్నావు, అరే అన్నకు వచ్చిందట. మనం కొంచెం బాధపడతాం, చలో అన్నకు వచ్చింది, పోయి అడుగుతాం. కొద్దిగా చదువుకున్న వాళ్ళు అనుకో, అన్న నువ్వు ఎట్లా చదువుకున్నావు అన్న, లాయర్ ఎట్లయినావు, డాక్టర్ ఎట్లయినావు, పోలీస్ ఎట్లయినావు అని చెప్తాడు. అన్న వీళ్ళు చెప్తారా, తమ్ముడు ఏం లేదురా ఇట్లా చదువుకోవాలి, ఇట్లా చేయాలి, నేను కూడా లాయర్ అవుతా, నేను కూడా పోలీస్ అవుతా, నేను కూడా డాక్టర్ అవుతాను అనుకుంటాడు. వాడు అప్పటి నుంచి ఫీయించుకుంటున్నాడు. చాలామంది చూడరు, అరే అన్న డాక్టర్ అయ్యాడు, అన్న దగ్గర తోక పట్టుకొని తిరిగిండు, వీడు కూడా డాక్టర్ అయ్యాడు, వీడు కూడా పోలీస్ అయ్యాడు, వీడు కూడా లాయర్ అయ్యాడు అని అంటుండే. మీరు చాలా ఊర్లలో అబ్జర్వ్ చేయరు. మీ ఇంటి పక్కన అన్నీను ఒక వాళ్ళ ఇంట్లో అన్న డాక్టర్ ఉంటాడు, తమ్ముడు కూడా డాక్టర్ అవుతాడు, మళ్ళీ వాళ్ళ డాడీ డాక్టర్ ఉంటాడు, కొడుకు కూడా డాక్టర్ అవుతాడు. అట్లా అనమాట. మనం అయితే ఊహించుకోవాలి, సబ్ కాన్షియస్ మైండ్తో మనం అయితే ఏంది ఊహించుకోవడం. మంచి టాపిక్ ఇవ్వాలి సార్, అసలు సూపర్, థ్యాంక్ యూ సార్. అసలు చిన్న ఉన్నప్పుడు ఆ స్వీట్ మెమరీస్ అన్నీ గుర్తు చేసిండు. మళ్ళీ మనం ఏదైతే అయిపోయినాం అన్నట్టు ఊహించుకుంటాం. మీరు ఇవాళ ఇంటికి పోతుంటారుగా, నాకు ఏమైనా ₹10 దొరికినాయి ఊహించుకుంటే మీరు ఇంటికి వరకు ₹10 దొరుకుతాయి ఖచ్చితంగా. మీరు ఇట్టినే అనుకోండి, మీరు సైలెంట్గా ఉండరు. ఇంటికి పోయినాక మా మమ్మీ డాడీ నాతోనే మాట్లాడాలి అనుకుంటారు, మీరు ఇట్నే సైలెంట్గా పోరు. మీ మమ్మీ డాడీ నీతో మాట్లాడతారు, ఏమైందిరా కన్నాకి ఇట్లున్నావు అని అంటారు. మీరు అట్లా అబ్జర్వ్ చేయరు. ఇట్లా చిన్న ఏంటంటే మీరు అలవాటు చేసుకుంటుండాలి. నేను ఇవాళ మంచి భోజనం తిన్నాను, మంచి బట్టలు వేసుకున్నాను అని ఊహించుకోరు అనుకో, ఆటోమేటిక్గా అయితేనే ఉంటాయి, అయిపోతుంటాయి. అయితే మనం ఫ్యూచర్లో కూడా మంచి గోల్స్ పెట్టుకోవాలి. మంచిగా జాబ్ రావాలి. మీరు ఏ జాబ్ అయితే అనుకుంటారో అట్లాంటి జాబ్ రావాలి. ఏదైతే మీరు అంటే ఫ్యూచర్లో ఇల్లు కొనుక్కోవాలనుకున్నా, బైక్ మన కాన్సెప్ట్స్ ఏంటి, మంచి జాబ్ రావాలి, మంచి ఒక ఇల్లు కొనుక్కోవాలి, మంచి ఒక బైక్ కొనుక్కోవాలి, కార్ కొనుక్కోవాలి, లగ్జరీగా సిటీలో ఉన్నత స్థాయిలో సెటిల్ కావాలి, మంచి కమ్యూనిటీలలో మంచి లగ్జరీగా సెటిల్ కావాలి. మీరు అట్లా ఊహించుకున్నారు అనుకోండి, ఆటోమేటిక్గా అయిపోతూనే ఉంటాయి. అవి కావాలంటే మీరు ఊహించుకోవాలంటే ఎట్లుంటారంటే మెడిటేషన్ చేయడం, మంచి ప్రోగ్రాంలలో కండక్ట్ కావడం. మన సార్ వాళ్ళు ఉంటారు, సార్ వాళ్ళతో కాంటాక్ట్లో ఉండాలి. వాళ్ళు ఏం డబ్బులు తీసుకోరు, ఫ్రీ ఆఫ్ కాస్టే. రండి, కూర్చోండి, వినండి, మీరు అనుకునే ఊహించుకుంటే వచ్చేస్తాయి. ఏంది చిన్న ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్పారు కదా, మన ఇంట్లో నిండుకున్నాయి, కందిపప్పు నిండుకుంది, ఉల్లిగడ్డ నిండుకుంది, ఆయిల్ నిండుకుంది, అది అయిపోయింది అనే బదులు ఉంది, నిండుకుంది, వచ్చింది, కలిగి ఉన్నాను, సమృద్ధిగా ఉన్నాను అన్నట్టు మనం ఊహించుకుంటే. నేను డాక్టర్ అయిపోయాను, చదువుతున్నాము, ఎట్లా 10th అయిపోయింది, ఇంటర్ ఎంసెట్ రాస్తాను,
డాక్టర్ అయిపోయినట్టు డాక్టర్. నిజంగా సార్ చెప్పినట్టు గ్రీన్ పెన్ మా దాంట్లో నిజంగా రియల్గా చెప్తున్నా, మా డాక్టర్ ఆయన సూపర్ సీనియర్ డాక్టర్. ఆయన చిన్న ఉన్నప్పటి నుంచి నేను డాక్టర్ అయినా, ఆయన డాక్టర్తో తిరుగుతుండే గ్రీన్ పెన్తో. ఆయన పెన్ను లేవు అట్లా పోయి షాప్కి ఎట్లా తెచ్చుకున్నా గ్రీన్ పెన్, ఏడు రాసినా గ్రీన్ పెన్తో రాస్తుండే. ఇప్పుడు నేను గ్రీన్ పెన్ హోల్డర్. సార్ అంటుంటే గుర్తుకొచ్చింది, మనం అట్లా ప్రాక్టీస్ చేస్తుంటే ఖచ్చితంగా అవుతాం. సార్ అసలు ఆ రోజులన్నీ అసలు అనుభవం ఉంటేనే ఇట్లాంటి టాపిక్లన్నీ వస్తాయి. ఆ సార్ అసలు ఎట్లా చెప్తుండే అసలు ప్రొఫెషనల్గా చెప్పేది, మనకు అట్టిపండు ఒలిచి మనకు నోట్లో పెడుతుండు, మనం మింగడం ఆరోగ్యంతో బయటకు వస్తే చాలు అన్నట్టు ఎట్లుంటుంది. ఒక జైలు మరణశిక్ష పడ్డ ఖైదీ నేను బయటకు వచ్చి లీవింగ్ ఎట్లా ఉంటుంది అది. అసలు మనము బయట ఎంత ఫ్రీడమ్ ఉండి కూడా అనుభవించలేకపోతున్నాం. బాక్స్ని అన్బాక్స్ ఉంది, బాక్స్ని మనం అన్బాక్స్ చేసి జీవించలేకపోతున్నాం. ఈ టాపిక్స్ కనుక మనం రోజు గుర్తుపెట్టుకొని కనుక లాక్లో ఉన్న బాక్స్ని మనం అన్బాక్స్ చేసుకొని కనుక జీవిస్తే అసలు సార్ చెప్పిన టాపిక్లకు మనము వాల్యూ ఇచ్చిన వాళ్ళు అవుతాం. ఇంకో విషయం ఏంటంటే, మనము చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళకి మమ్మీ అన్నం తినిపిస్తుంది, బట్టలు వేస్తుంది, ఏవి కావాలన్నా తీస్తుంది. మనం ఆ బాక్స్ని కనుక మనం ఉన్న మైండ్ సెట్ బెగ్గర్ చేస్తుంటారు కదా, సార్ చెప్పి కరెక్ట్ ఎక్సలెంట్. అది బెగ్గింగ్ చేసేవాడు ఉంటాడు, వాడు మైండ్ని లాక్ చేసుకుని ఉంటాడు. దాన్ని కనుక అన్లాక్ చేస్తే అసలు ఏవి కావాలన్నా అవి వచ్చేస్తాయి. మనం అది చేయలేకపోతున్నాం. మనం అందరం అది థ్యాంక్ యూ సో మచ్ సార్, అసలు ఎక్సలెంట్. ఆ వాటికి గుర్తు చేసినందుకు అసలు ప్రొఫెషనల్ కూడా ఆ బాక్స్ అనేది అన్లాక్ చేయలేకపోతున్నాం. ఆ టాపిక్ అసలు గుర్తు చేసినందుకు చెప్పిన సార్కు థ్యాంక్ యూ, చాలా థ్యాంక్ యూ సో మచ్.